కాబట్టి రబ్బర్ చెప్పులు ముడతలు షర్ట్ వేసుకున్నటువంటి కార్ లోను ప్రచార రథం లోన్ కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళేశ్వరం చంపే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంది? ఈ ప్రభుత్వం చేత కాదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కారు చేతనావస్థలో ఉన్నది, చాతకంతనంలో ఉన్నది. ఏం చేస్తారు? దాడి చేస్తా అంటే దాడి చేస్తాడని తీసుకుపోయి పొక్కలేసి వాడిని ఈ పంత మడచంపగనట ఏబిఎన్ కార్యాలయానికట సెక్యూరిటీ ఇస్తారట. ఇటు ఏబిఎన్ కార్యాలయానికి ఇస్తారు, అటు టీవీ ఛానల్ కూడా ఇస్తారు రక్షణ. వాళ్ళు కూడా రక్షణ ఇస్తారు, ఫుల్ పోలీస్ పెట్టాలని పెడతారు. ఈ సిస్టమ్ ఏదో నాకు అర్థం కాదు. వీళ్ళ ఆలోచన ఎందుకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది బేరస్తున్న వాళ్ళకు దొంగ కేసు పెట్టిన పేపర్ లీకేజ్ అని చెప్పింది. నాకు బెయిల్ లేకుండా జైలుకి పంపినా. హిందీ పేపర్ ఎవడన్నా లీక్ చేస్తాడా? సాయంత్రం 8 గంటలకు కూడా కేసు పెట్టారు. నాకు బెయిల్ లేకుండా వేసింది కేసీఆర్ ప్రభుత్వం. 317 జియోకు వ్యతిరేకంగా కొట్టాడితే అరెస్ట్ చేసి నాకు బెయిల్ రాకుండా వేసింది అన్న కేసీఆర్ ప్రభుత్వం. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలి. నిన్ను డ్రోన్ కేసులో దానిలో అరెస్ట్ చేసి నీకు బెయిల్ రాకుండా 10 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఏడవిందన్న రేవంత్ రెడ్డి గారు రోషం ఏడవింది, రేషం ఏడవింది. ఏమైంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ, ఇంత అభిమానము? మీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏంది? కాళేశ్వరం విషయంలో ఏటీఎం గా మార్చింది వాస్తవమా కాదా? 1,00,000 కోట్లు దొబ్బిపోయింది వాస్తవమా కాదా? ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమా కాదా? ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా మొట్టికాలేసి విచారణ చేసుకోమంటే ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు? గొర్రెల స్కామ్, చేపల స్కామ్ వాస్తవమా కాదా? డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబం ఉందా లేదా? ఫామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇవి చెప్పిన స్కామ్స్ జరిగినా చెప్ప క్లారిటీ ఇవ్వండి. రేవంత్ సర్కార్ క్లారిటీ ఇవ్వండి. ఇవన్నీ స్కామ్స్ జరగాలని చెప్పు. లేకుంటే జరిగినా కూడా మాకు చేత కాదు, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మా దగ్గర లేదు అని చెప్తే మేము మాట్లాడు బంద్ చేస్తాం. తెలంగాణ సమాజం కూడా ఆశలు వదులుకుంటారు. నన్ను చూడు, నా అందం చూడాలంటే ఇక చూడు ఏం చేయరు. పట్టుకుంటాము. నువ్వు ఎవరిని వదిలిపెట్టామంటారు వీళ్ళు. నువ్వు పట్టుకుంటే కదా వదిలిపెట్టడానికి. ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందట. ఏం చట్టం? చట్టం కేసీఆర్ కు చుట్టమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. మేము మళ్ళీ చెప్తున్నాను, ఒక హోమ్ మినిస్టర్ చెప్పొద్దు ఇది. కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు, అడ్డుకునే ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు. రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. నీ కిరాయి గుండె రమ్మను, మా కట్టర్ క్యాడర్ రెడీ అయ్యాల. ఏ ఛానల్ మీద దాడి చేసినా కూడా పక్క ప్రతి దాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఊకదంపుడు హెచ్చరికలకు, దాడులకు ఇలా తెలంగాణ సమాజం భయపడది. ఏదో 10 మంది 20 మంది పోయి టక్క రాలేస్తే పైన మనం మాట మీద రాలేసిరన్న పైన స్టాఫ్ ఉంటారు. వాళ్ళకేం సంబంధం? తలకాల వాళ్ళకి కిందికి పట్టం రాలేస్తే లోపల ఉంటారు. నీకేం తెలుసు? సిగ్గుండాలే, కొంచెం సమర్థించడం సిగ్గుండాలే. కిందికెళ్ళి రాలేస్తే లోపల పిల్లలు ఉంటారు, అమాయకులు ఉంటారు, తలలు వెళ్తాయి, దెబ్బలు ఏడలతో తెలియదు. దాడు రాళ్ళేస్తారు, పోతారు. అయిపోయా వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్కసారి భయం మీద చూపడితే ఇంకోసారి వద్ద అడిగాడు. ఇదా మీ చాదగంతనం? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి ప్రయత్నం ఉండి మానుకోండి మీరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధానికి సిద్ధం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, మీడియాకు బాసటగా నిలుస్తాం, మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఏబిఎన్ ఛానల్ కు ఇవాళ దాడి చేస్తున్నారు కాబట్టి ఏబిఎన్ ఛానల్ కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు ఇవాళ ఏబిఎన్ కు అండగా ఉంటారు. మొన్న మహా టీవీ కూడా అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి ఇది చేసి రావచ్చు.
కానీ ఫస్ట్ విజిట్ చేసింది, ఫస్ట్ అండగా ఉంటారని చెప్పి ధైర్యం ఇచ్చింది మహా టీవీకి భారతీయ జనతా పార్టీ.